ఐఎండిబిని మనం ఆల్మోస్ట్ అందరం యూజ్ చేస్తాం. కానీ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక ఐఎండిబిలో నేను మిస్ అయిన ఒక పెద్ద ప్రాబ్లం అర్థం. ప్రాబ్లం వాళ్ళే నేను డిస్కవర్ చేయాల్సిన చాలా మంచి సినిమాలు మిస్. ఐఎండిబి ఓపెన్ చేస్తే మూవీ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లెటర్ బాక్స్ ఓపెన్ చేస్తే మూవీ లవర్స్ దొరుకుతారు. ఆ ఒక లైన్ ప్రూవ్ చేయడానికే ఈ కంపేర్. ఐఎండిబి ఎక్కడ బెటర్, లెటర్ బాక్స్ ఎక్కడ నెక్స్ట్ లెవెల్. ఐఎండిబి ఒక మూవీ డేటా, లెటర్ బాక్స్ ఒక మూవీ కమ్యూనిటీ. సపోజ్ నేను ఇప్పుడు ఒక సినిమా చూసి ఐఎండిబిలో ఏం చేస్తా, రేటింగ్ చూస్తా, ఒక 2 రివ్యూస్ చదివేస్తా, డన్. లెటర్ బాక్స్ లో స్టోరీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫన్నీ రివ్యూస్, బ్రూటల్లీ ఆనెస్ట్ రివ్యూస్, ఒక లైన్ రివ్యూస్ ఉంటాయి. సినిమా కన్నా రివ్యూ ఫేమస్ అయిన సిచ్యువేషన్స్ కూడా వాట్సాప్ గ్రూప్ లో మన ఫ్రెండ్స్ డిస్కస్ చేసినట్టు అదే ఫీలింగ్. డిఫరెన్స్ ఏంటంటే ఈ డిస్కషన్ ఎంటైర్ వరల్డ్ తో జరుగుతుంది. మీరు కూడా రివ్యూ రాయి, మీ ఒపీనియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ జడవ. ఒక రకంగా సినిమా డైరీ మెయింటైన్ చేస్తున్న ఫీలింగ్. కానీ నాకు బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ రివ్యూస్ కాదు, డిస్కవరీ. లెటర్ బాక్స్ లో వాచ్ లిస్ట్. ఇంకా బెటర్ ఏంటి అంటే సేమ్ టేస్ట్ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఈ రోజు ఏం చూసారో, ఏం రికమెండ్ చేస్తున్నారు, ఆటోమేటిక్ గా మీకు డిస్కవర్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ అల్గోరిథం కన్నా సమ్ టైమ్ ఒక రియల్ హ్యూమన్ రికమెండేషన్ చాలా బెటర్ ఉంటుంది. నేను ఫస్ట్ షాక్ అయింది లిస్ట్ మూవీస్ వేర్ ద విలన్ వాజ్ రైట్. హిడెన్ కొరియన్ థ్రిల్లర్స్, బెస్ట్ తెలుగు ఇంటర్వెల్ బ్లాక్, థౌజండ్స్ ఆఫ్ క్యూరేటెడ్ లిస్ట్. బెస్ట్ పార్ట్ ఏంటి, వీటిని లెటర్ బాక్స్ క్రియేట్ చేయలేదు, మూవీ లవర్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక కమ్యూనిటీ ఎంటైర్ ఇంటర్నెట్ కి మూవీ గైడ్ లాగా పనిచేస్తుంది. ఇంకో ఫీచర్ డైరీ. లాస్ట్ ఇయర్ జూలైలో నేను ఏం సినిమా చూసాను, కంప్లీట్ హిస్టరీ, రేటింగ్, రివ్యూ, డేట్. చాలా ఇయర్స్ తర్వాత కూడా ఆ టైంలో నేను ఈ సినిమా చూసా అని చూడటం యాక్చువల్లీ నాస్టాల్జిక్ గా ఉంటుంది. స్పాటిఫై ర్యాప్ మూవీస్ కుంటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అదే ఫీలింగ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఐఎండిబిని తక్కువ చేయడానికి ఈ వీడియో కాదు. ఎందుకంటే ఒక ఏరియాలో ఐఎండిబి ఇంకా కింగ్. క్యాస్ట్ డీటెయిల్స్, ట్రివియా, అవార్డ్స్, రిలీజ్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్షన్ డీటెయిల్స్. సినిమా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐఎండిబిని బీట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఫ్యాక్ట్స్ కోసం ఐఎండిబి, ఎక్స్పీరియన్స్ కోసం లెటర్ బాక్స్. మీరు ఆల్రెడీ లెటర్ బాక్స్ యూస్ చేస్తుంటే మీకు డిస్కవర్ అయిన బెస్ట్ మూవీ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. యూజ్ చేయకపోతే ఈ వీడియో తర్వాత ఒక వీక్ ట్రై చేసి మళ్ళీ ఈ వీడియోకి వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి. నాకు చదవటం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.